మరి మేఘాలయ ఇన్సిడెంట్ అందరికి తెలిసిందే. ఉమ్. హనీమూన్ కి తీసుకెళ్లి వాళ్ళ భార్య హస్బెండ్ చంపేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద నా అభిప్రాయం ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, మగాడిలాగా ఉండట్లేదండి. మనం చాలా ఇన్సిడెంట్స్ లో చూసాము. లాంగ్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే, ఒక ఆటో డ్రైవర్ ని ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో తిరిగి ఉండి, అంటే తను కాలక్షేపం చేసింది ఆ రోజంతా చేసి, అమ్మాయి కనిపించట్లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే, తీరా ఆ ఆటో అతన్ని తీసుకెళ్లాడంటే, ఇలాంటి విషయాల్లో ఆటో వాళ్ళని తీసుకెళ్తే పోలీసులు ఎంత దారుణంగా కొడతారంటే, వాడు భార్య దగ్గర సంసారం చేయడానికి కూడా పనికిరాడు. ఆ రేంజ్ లో కొడతారు. ఆ రేంజ్ లో కొట్టిన తర్వాత మరుసటి రోజు సాయంత్రము ఆ అమ్మాయి కనిపించింది. కనిపించాక, అంటే ఆ కనిపించకుండా పోయినంత వరకు మగజాతి అంతా కూడా ఏం పీకారంటే, ఆడది కదా అనేసి, ఆడది కనిపించగానే, అదే కలేజా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆడది కనిపించగానే మగాడు, కత్తి కనిపించగానే దేవుడు అనేసి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే, మగాళ్ళు ఈ మధ్య చూస్తున్నాను, అమ్మాయి సింపతి రైజ్ చేస్తే చాలు, సానుభూతి రైజ్ చేస్తే చాలు, విపరీతంగా అమ్మాయి కదా అనే పదం వినిపిస్తే చాలు విపరీతమైన సానుభూతి అయిపోయింది. అసలు అక్కడ ఒక అర్థం ఉండాలి కదా. సానుభూతి, అమ్మాయికి సానుభూతి చూపించాలి ఖచ్చితంగా. స్త్రీలను గౌరవించాలి. ఫస్ట్ అది స్త్రీనా కాదా ముందు తెలియాలి కదా. స్త్రీలాగా ప్రవర్తిస్తేనే స్త్రీ. నీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని నేను సంక చూపిస్తా, నేను కిందికి చూపిస్తా, అది నా స్వాతంత్రం అంటే అది ఎలా స్త్రీ అవుద్ది అసలు? సో మగాడు ఫస్ట్ ఆడదాన్ని ఇష్టం వచ్చినట్టు సమర్థించడం మానేసి, మగాడిలా ఉండాలి. మగాడిలా ఉండడం అంటే ఆడదాన్ని భయపెట్టడం కాదు. భయపెట్టాల్సిన టైంలో భయపెట్టాలి, గౌరవం ఇవ్వాల్సిన టైంలో గౌరవం ఇవ్వాలి. అది అంతేగాని, సో నీకు ఈ ఫ్రీడమ్ ఇస్తా, ఆ ఫ్రీడమ్ ఇస్తా అంటే, ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చారు అమ్మాయిలకి, ఏం జరుగుతూ ఉంది? అత్యాచారాలు అనేవి ఎప్పుడు జరుగుతున్నాయి? నెలకో, 2 నెలలకో, 3 నెలలకో ఒకసారి అత్యాచారాల వార్తలు వింటున్నాం మనం వచ్చేసి అత్యాచారాల వార్తలు నెలకో, 2 నెలలకో, 3 నెలలకో వింటున్నాం. కానీ మొగుడిని చంపిన కేసు చూస్తే ప్రతిరోజు న్యూస్ పేపర్ లో మొగుడిని చంపిన భార్య అనేది ప్రతిరోజు కనిపిస్తా ఉంది. ప్రతిరోజు. అంటే భారతదేశము, మనము అమ్మాయిల్ని దగ్గరుండి ఒక అంటే లాగా తయారు చేస్తా ఉన్నాం అందరినీ. కానీ నేను అన్నాను, ఇప్పటికే ఒక 30% అయిపోయారనమాట. ఓకే, ఏంటంటే అమ్మాయిలు లాగా బిహేవ్ చేస్తాము అనేసి స్వేచ్ఛ అనే ఒక పాయింట్ తీసుకొని, స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారు మీకు? ఎందుకు ఇచ్చారు? చదువుకోవడానికి ఇచ్చారు. మీ యొక్క ఆర్థిక స్వాతంత్రం కోసం ఇచ్చారు. నీ మొగుడిని నువ్వు 100 రూపాయలు అడగాలి అంటే, ఆ డబ్బు అనేది ఎవరైనా శాసిస్తుంది. అడగాలంటే నువ్వు తలదించాలి. ఆ అవసరం నీకు లేకుండా నువ్వు ఉద్యోగం చేసుకో, చదువుకో అనేసి ఇచ్చారు తప్ప, చదువు పేరుతో నువ్వు వెళ్ళి తిరిగి ఎవడో ఆటో డ్రైవర్ మీద నిందేస్తే ఆ ఆటో డ్రైవర్ ని తీసుకెళ్లి పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడతారు. కాబట్టి ఆడపిల్ల కనిపించగానే ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే, ఆడది అనగానే సానుభూతి చూపించడం మానేసేయండి. అక్కడ ఒక అర్థం ఉంటే ఆడదానికి ఎంతైనా సానుభూతి చూపించండి. రెండో విషయం నేను చెప్పేది ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్ అండి. ఇన్స్టాగ్రామ్ లో నేను చూస్తున్నటువంటి విషయాలు, అబ్బాయిని అబ్బాయిగా కాకుండా చాలా అంటే అబ్బాయిని అబ్బాయే తయారు చేసుకుంటున్నాడు. మీరు ఎక్కడైనా గమనించండి, అమ్మాయిలంతా కూడా ఫేమస్ అయిపోవడానికి బట్టలు ఇప్పుతూ తిరుగుతూ ఉంటే, అబ్బాయిలు ఏం చేస్తున్నారు అంటే బట్టలు ఇప్పి తిరగడమైనా ఒక కష్టమే అనుకుందాం. ఓకే, బట్టలు ఇప్పి డాన్స్ వేయడమో ఇంకోటి ఒక కష్టం చేస్తున్నారు వాళ్ళు. ఓకే, అబ్బాయిలు ఏం చేస్తున్నారు అంటే ఆ కష్టం కూడా చేయట్లేదు, వాళ్ళకి లైకులు కొడుతూ బతుకుతున్నారు. ఇది ఎప్పుడైతే మానేస్తారో అప్పుడు సగానికి సగం అమ్మాయిలు కట్టడిగా ఉంటారు. ఫస్ట్ థింగ్. రెండో విషయం ఏంటి అంటే, పేరెంట్స్ ఇప్పుడు ఇంతకు ముందు ఏంటి అంటే, పనికెళ్ళి, ఇంతకు ముందు ఎక్కువ రైతాంగం మీద డిపెండ్ అయి ఉండేది భారతదేశం. రైతాంగం ఏంటి అంటే, పొద్దున్నే వెళ్తే సాయంత్రం వరకు పని చేయాలి. ఇంట్లో అమ్మ నాన్న మాత్రమే చేస్తే సరిపోదు. ఒక 10 ఏళ్ల వయసు వచ్చిందంటే ఆడపిల్ల కావచ్చు, మగపిల్లాడు కావచ్చు, వాళ్ళని కూడా పనికి తీసుకెళ్లేవాళ్ళు. పనిలో ఎప్పుడైతే నిమగ్నం అవుతారో మనుషులు, వాళ్ళకి తప్పుడు ఆలోచనలు ఉండవు, ఈ ఇన్స్టాగ్రామ్లు ఉండవు, ఉపయోగ రూమ్లు ఉండవు, ఇవన్నీ ఉండవు. సో అలా పనిలో ఉన్నప్పుడు చాలా అంటే, మనం ఎప్పుడైతే వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉండే వాళ్ళమో అప్పుడు భారతదేశం చాలా బాగుండేది. భారతదేశ సంస్కృతి, ముఖ్యంగా అమ్మాయికి నిర్వచనం ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా ఉండేది. అంటే అమ్మాయిని యాక్చువల్ గా మన దేశంలో వాక్ స్వేచ్ఛ అనేది ఎవరైతే ఇచ్చారో వాళ్ళని కొట్టాలండి చెప్పుతో. దానికి ఒక హద్దు పద్దు లేకుండా మాట్లాడడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కూడా కొందరు చెడగొడుతున్నారు. ఇప్పుడు ఆర్జీవి గారు ఉన్నాడు, వాడిని హీరోలాగా చూస్తున్నారు చాలా మంది. ఏంది వాడు చేసిన పని ఏంది? 10 మందికి ఏమైనా అన్నం పెట్టాడా? 10 మందికి ఏమైనా ఏ రోజైనా అన్నం పిలిచి అన్నం పెట్టాడా? వాడిని హీరోగా ఎందుకు చేస్తున్నారు అంటే, నేను ఒక గలీజ్ పని చేసి దాన్ని గొప్పగా నేను చేస్తానని చెప్పుకోవడం కూడా హీరోయిజమేనా? వాడు ఏం చేసినా వాడు చెప్తాడంట, దాన్ని ఓపెన్ గా చెప్పుకోవడాన్ని హీరోయిజం అంటారంట. 10 మందికి అన్నం పెడితే, 10 మందికి సాయం చేస్తే ఎవరికైనా బాగుపడడానికి అంటే నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి, ఒక కంపెనీ పెట్టి గొప్పగా ఎదిగి ఒకటికి దారి చూపిస్తే దాన్ని గొప్ప విషయం అంటారు. అంతే తప్ప ఇలాంటి నేనైతే ఒకటే చెప్తానండి, ఆర్జీవి గాడు కావచ్చు, సందీప్ రెడ్డి వంగా గాడు కావచ్చు, పూరి జగన్నాథ్ గాడు కావచ్చు, ఇలాంటి నా కొడుకులంతా, అంటే మేము ఓపెన్ గా మాట్లాడతాము అనే నా కొడుకులంతా కూడా చీడ పురుగులే. అలాంటి వాళ్ళ వల్ల స్పాయిల్ అయిపోతుంది.